వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతుంది, రాజ్నాథ్ సింగ్. చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ పై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర కామెంట్స్. బిగ్ ప్లాన్తో రవితేజ కూతురు మోక్షాద ఎంట్రీకి లైన్ క్లియర్. సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులో తొలి స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థ ప్రారంభోత్సవ పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైనదన్నారు. పోలీసు శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు 100 కోట్లతో కార్పస్ ఫండ్ను సమకూర్చుకోవాలని తెలిపారు. అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు, సాగునీరు ఉండొచ్చు, భోజనం పెట్టి ఉండొచ్చు. మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా. ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్. అనంతరం కాసేపు గ్రౌండ్లో చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధరబాబు, పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి స్కూల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం సాంప్రదాయ యుద్ధాలు చేసుకునే కాలం పోయిందని, ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నానాటికి అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మానవ ప్రమేయం లేని వ్యవస్థను సృష్టిస్తోంది. చాలా విషయాలను ఏఐ అంచనా వేయడం చూస్తున్నాం అని తెలిపారు. తమిళనాడులోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ధైర్యంతో చాలా సవాళ్లను స్వీకరించారు, జైలుకు వెళ్ళి వచ్చి మళ్ళీ అధికారంలోకి తిరిగి వచ్చారు అని చెప్పారు. నారా లోకేష్ గురించి అడగ్గా ఆయన చూపే ఆప్యాయత, నాయకత్వ సామర్థ్యం గొప్పది అని పేర్కొన్నారు. కాగా ఇదే ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సీరియస్ పొలిటీషియన్ కాదు అన్నారు. అనుకోకుండా ఏపీకి పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, ఆ మాటలను సీరియస్గా తీసుకోరు. రాజకీయాలను ఆయన చేసిన ప్రతిదీ ప్రశ్నార్థకంగా ఉంటుంది. చెగువేర ఆదర్శాలు నచ్చిన వ్యక్తి ఇప్పుడు రైటిస్టుగా ఎలా అయ్యారు అని అన్నారు. మాస్ మహారాజా రవితేజ కుమార్తె మోక్షాద నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. రవితేజకు కుమార్తె మోక్షాద, కుమారుడు మహదన్ ఉండగా రాజా ది గ్రేట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా కుమారుడు నటించాడు. రవితేజ కుమార్తె ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలు నేర్చుకుంటోందని, త్వరలో వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండతో రాబోయే సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.